హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మీకు ఒక చిన్న స్లీవ్ డిజైన్ చూపిస్తాను. ఓకే, ముందుగా మన లైనింగ్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ మెజర్మెంట్స్తో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా తీసి పెట్టుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి క్లాత్ అనేది. ఓకే, ఇప్పుడు మనం సెంటర్లో మార్క్ చేసుకోవాలి, టూ సైడ్స్ కూడా. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి కూడా మనం ఒక ½ ఇంచ్ విడ్త్ తోటి మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేస్తాం కదా, జాయిన్ చేసి ఫోల్డ్ చేయాలి కాబట్టి ఆ మాత్రం ½ ఇంచ్ విడ్త్ మనకు ఉండాలి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడైతే సెంటర్ మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇంకొక 2 ఇంచెస్, ఇంకొక 2 ఇంచెస్, అంటే నాకు 3 ఫ్రిల్స్ కావాలి కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా 2 ఇంచెస్ అట్లా 3 టైమ్స్ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని కూడా ఒక సెంటర్ మార్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే న్యూస్ పేపర్ పైన మనం ఒరిజినల్ క్లాత్ ప్లేస్ చేసుకొని కుట్టుకోవడానికి. ఉత్తిది అయితే మనం కుట్టుకోవడానికి రాదు కాబట్టి న్యూస్ పేపర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఫ్రిల్స్ సెంటర్లోకి వచ్చేటట్టు ఒకదానిపైన ఒకటి మనం మెల్లిగా సెట్ చేసుకోవాలి. ఓకే, నాకైతే నేను 3 ఫ్రిల్స్ మాత్రమే తీసుకుంటున్నా. మీకు కావాలంటే మీరు కొంచెం ఎక్కువ అయినా సరే తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాలి. ఇక చూడండి, నాకు 3నే వచ్చినాయి, నేను 3నే పెట్టుకుంటా. మనం ఇట్లా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ చేసేసుకోవాలి మెల్లిగా. ఓకే, స్లోగా వేసేసుకోవాలి, అది పడిపోకుండా. ఇది ఆర్గెన్జా క్లాత్ కాబట్టి జారిపోకుండా కొంచెం జాగ్రత్తగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసేసుకోవాలి. ఓకే, ఇది జారిపోకుండా మనం నీట్గా కుట్టేసుకొని మనం దారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం కింద కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఒకదానిపైన ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇట్లా ఒకదానిపైన ఒకటి నీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఆర్గెన్జా క్లాత్ కాబట్టి జారిపోకుండా మనం చాలా జాగ్రత్తగా ఒక్కొక్క సైడ్ కూడా మనం ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ మనం సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పైనుంచి మనం ముందు స్టిచ్ చేసాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఒక స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. ఇక్కడ మాత్రం స్టార్టింగ్లో చాలా కేర్ఫుల్గా మనం చేతులతో ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మనం కుట్టడం ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు మనం ఒక స్కేల్ తీసుకొని అక్కడ ప్రెస్ చేసుకుంటూ, చూడండి, స్కేల్ తోటి మనం కొంచెం ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం థ్రెడ్ కట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా డబల్ స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రివర్స్ తీసేసుకొని, అంటే ఇంకో డైరెక్షన్లో తీసేసుకొని మన ఫ్రిల్స్ ఎక్కడి వరకు రావాలో ఆ విధంగా మనం కొంచెం గ్యాప్ వచ్చేటట్టు చూసుకొని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఒక మార్కర్తో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కర్ దగ్గర నుంచి అక్కడికి ఫ్రిల్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇక్కడ 3 ఫ్రిల్స్, ఆపోజిట్లో 3 ఫ్రిల్స్, అట్లా మనం పెట్టుకుంటూ మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ 3కి ఇక్కడ 3కి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉండాలి మనకి, అంటే వీ షేప్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ఓకే, చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తే మనకు కొంచెం వీ షేప్ అనేది కనిపిస్తుంది కదా, సన్నగా ఈ విధంగా మనం ఒకదానిపైన ఒకటి కొంచెం సెట్ చేసుకోవాలి. ఇది ఆర్గెన్జా క్లాత్ జారిపోకుండా చాలా మనకి ఇబ్బంది పెడతాయి కాబట్టి స్లోగా మనం కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం మెల్లిగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఓకే, చూడండి, ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఫ్రిల్స్ని కూడా కేర్ఫుల్గా మనం పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఓకే, మిడిల్లో గ్యాప్ చూసుకోవాలి, ఫస్ట్ చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో మనకి. ఓకే, అయితే మనం కుట్టుకుంటప్పుడు మనం విడ్త్ అనేది, హైట్ అనేది లైనింగ్ క్లాత్ కంటే కూడా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిల్స్ వేసుకుంటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ చేసేసుకొని మనం ఈ న్యూస్ పేపర్ని తీసేసుకోవాలి. ఓకే, న్యూస్ పేపర్ని నీట్గా చిన్న పీస్ కూడా లేకుండా మొత్తం తీసేసుకోవాలి. చూడండి, తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయో అన్నిటిని మనం కట్ చేసేసుకొని ఇప్పుడు మన లైనింగ్ క్లాత్లో కూడా సెంటర్ మార్క్ చేసేసుకొని లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి. ఓకే, నీట్గా సర్దుకుంటూ మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి. మనం ½ ఇంచ్ డిస్టెన్స్ విడ్త్ తీసుకున్నాం కదా, ఆ ½ ఇంచ్ విడ్త్ తోటి మనం కుట్టేసేసుకోవాలి.
ఇక్కడ సెంటర్కి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా వేసుకో, ఎందుకంటే అటు ఇటు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్రిల్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా వేసేసుకోవాలి. ఓకే, చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం కట్ చేసేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం టర్న్ చేసుకొని మనం ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటే లైనింగ్ క్లాత్ అనేది ఈజీగా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కిందకి ఫోల్డ్ చేసేసి టర్న్ చేసి పైనుంచి ఒక స్టిచ్ చేసేసుకుందాం. ఓకే, చూడండి స్టిచ్ చేసుకోవాలి నీట్గా. ఏ క్లాత్తోనైనా మనం ఈ విధంగా డిజైన్ పెట్టుకోవచ్చు, కాకపోతే నాకు ఈ ఆర్గెన్జాకి ఈ స్లీవ్ డిజైన్ పెట్టుకోవాలనిపించింది కాబట్టి నేను ఈ మోడల్ దీనికి పెట్టుకుంటాను అనమాట. ఓకే, చూడండి ఎంత నీట్గా స్లోగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం లోపల లైనింగ్ క్లాత్ని బయట ఒరిజినల్ క్లాత్ని కూడా రెండింటిని ఈక్వల్ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇది ఆర్గెన్జా క్లాత్ కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా. సో ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, పైనుంచే స్టిచ్ చేసేసుకుంటూ రావచ్చు. ఓకే, ఈ విధంగా పైన నుంచే స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఫ్రిల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ 2 హ్యాండ్స్తోని ప్రెస్ చేసుకుంటూ అవి కదలకుండా ఫ్రిల్స్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా స్టిచ్ చేసేసుకుందాం. ఓకే, చూడండి అయిపోయింది స్టిచ్ చేసుకోవడం. ఇప్పుడు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసేసుకుందాం. చాలా నీట్గా అనిపిస్తుంది స్లీవ్. ఇది చిన్న స్మాల్ పఫ్ స్లీవ్ అనొచ్చు అనమాట. మనము ఇప్పుడు ఈ మధ్య ఇది చాలా ట్రెండ్ అయిందనమాట. ఓకే, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్కి జాయిన్ చేసుకో కాబట్టి సెంటర్ అనేది మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత అది మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకుంటాం. ఓకే, మనకి కావాలంటే ఇక్కడ ఎండింగ్లో మీరు పైపింగ్ అని వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా స్టోన్ లేస్ కానీ అతికించుకోవచ్చు. నేనైతే ఏం వేసుకోవట్లేదు. ఓకే, నీట్గా అనిపిస్తుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.